నమస్తే CH9 టీవీ న్యూస్కి స్వాగతం. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తపార గ్రామంలో ఏనుగులు గుంపు అలసలు చేసి పంటలు నష్టం చేసింది. ఈ ఏనుగుల గుంపు నష్టపరిచిన దాంట్లో చిత్తపార గ్రామానికి చెందిన రైతు భరత్ కుమార్ అనే రైతుకి 60,000 దాకా నష్టం జరిగిందని వాపోయారు. పిండికి వచ్చేట ఆయనకి దగ్గర 2 ఏనుగులు వచ్చి అతికి తోటని ఫుల్ నాశనం చేసింది. దగ్గర 50,000 దాకా నష్టపరిచింది. దీన్ని వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులు వీళ్ళకి రైతుకి తగిన మూల్యం చెల్లించవలసిందిగా మరీ కోరుతున్నాము. దీన్ని నమ్ముకునే జీవనం సాగిస్తున్నారు. ఇది తప్పించి వాళ్ళకి వేరే జీవనోపాధ్యాయం లేదు. ప్రతి ఒక్కటి చిత్తపారలో ఫారెస్ట్ వాళ్ళు కూడా దీనిపైన దయ ఉంచాలి. ప్రతి ఒక్కటి చిత్తపారలో మొన్న చిరుత పులి కానీ, రేసు కుక్కలు కానీ, ఇప్పుడు ఏనుగులు, రైతు అనేవాడు ఎట్లా బతకాలనే భయంతో బతుకుతున్నారు. ఇప్పుడు దగ్గర 50,000 నష్టమైతే ఆ రైతు అనే కోలుకునేకి చాలా రోజులు పడతా ఉంది. ఒక అరటి తోటని సాకాలంటే వాళ్ళు దగ్గర 1 సంవత్సరం దాకా దానికి కష్టపడి నీళ్లు తిప్పి దానికి ఆ రైతు అనే కష్టం అనేది చాలా ఉంది. దీన్ని వెంటనే స్పందించి సంబంధించి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారం మరీ కట్టివలసిందిగా మేము మరీ కోరుతున్నాము. దగ్గర 50,000 దాకా నష్టపోయింది. అంటి తోట ప్లస్ పబ్బిల చెట్టు. భరత్ కుమార్ అనే రైతు యువ రైతు. అతను చదువుకొని అతను రైతు అనే ఒక నేల ఉంది, మనం అగ్రికల్చర్లో మనం ఇంప్రూవ్ అవ్వాలనేసి వేరే పనికి కూడా పోకుండా నేలపైన అతను పైరు చేసి జీవనం సాగిస్తున్నాడు. అతన్ని మరి ఆదుకోవాలని కోరుతున్నాము. దీనిపైన వెంటనే స్పందించాలని సంబంధిత అధికారులకు మరియు MRO గారికి తగిన అధికారులకు కూడా మేము విన్నవిస్తున్నాం. ఇప్పుడు మనం నష్టపోయిన రైతుతోనే మనమే అడిగి తెలుసుకుంటాము. ఇప్పుడు భరత్, నువ్వు ఇప్పుడు ఏనుగు వల్ల నష్టపోయినంటావు కదా, ఇప్పుడు ఎంత నష్టపోయింది నువ్వు? నమస్తే CH9 టీవీ న్యూస్కి స్వాగతం. చిత్తూరు జిల్లా గుడిపాల నమస్తే CH9 టీవీ న్యూస్కి స్వాగతం. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తపార గ్రామంలో నమస్తే CH9 టీవీ న్యూస్కి స్వాగతం. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తపార గ్రామంలో ఏనుగులు గుంపు అలసలు చేసి పంటలు నష్టం చేసింది. ఈ ఏనుగుల గుంపు నష్టపరిచిన దాంట్లో చిత్తపార గ్రామానికి చెందిన రైతు భరత్ కుమార్ అనే రైతుకి 60,000 దాకా నష్టం జరిగిందని వాపోయారు. పిండికి వచ్చేట ఆయనకి దగ్గర 2 ఏనుగులు వచ్చి అతికి తోటని ఫుల్ నాశనం చేసింది. దగ్గర 50,000 దాకా నష్టపరిచింది. దీన్ని వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులు వీళ్ళకి రైతుకి తగిన మూల్యం చెల్లించవలసిందిగా మరీ కోరుతున్నాము. దీన్ని నమ్ముకునే జీవనం సాగిస్తున్నారు. ఇది తప్పించి వాళ్ళకి వేరే జీవనోపాధ్యాయం లేదు. ప్రతి ఒక్కటి చిత్తపారలో ఫారెస్ట్ వాళ్ళు కూడా దీనిపైన దయ ఉంచాలి. ప్రతి ఒక్కటి చిత్తపారలో మొన్న చిరుత పులి కానీ, రేసు కుక్కలు కానీ, ఇప్పుడు ఏనుగులు, రైతు అనేవాడు ఎట్లా బతకాలనే భయంతో బతుకుతున్నారు. ఇప్పుడు దగ్గర 50,000 నష్టమైతే ఆ రైతు అనే కోలుకునేకి చాలా రోజులు పడతా ఉంది. ఒక అరటి తోటని సాకాలంటే వాళ్ళు దగ్గర 1 సంవత్సరం దాకా దానికి కష్టపడి నీళ్లు తిప్పి దానికి ఆ రైతు అనే కష్టం అనేది చాలా ఉంది. దీన్ని వెంటనే స్పందించి సంబంధించి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారం మరీ కట్టివలసిందిగా మేము మరీ కోరుతున్నాము. దగ్గర 50,000 దాకా నష్టపోయింది. అంటి తోట ప్లస్ పబ్బిల చెట్టు. భరత్ కుమార్ అనే రైతు యువ రైతు. అతను చదువుకొని అతను రైతు అనే ఒక నేల ఉంది, మనం అగ్రికల్చర్లో మనం ఇంప్రూవ్ అవ్వాలనేసి వేరే పనికి కూడా పోకుండా నేలపైన అతను పైరు చేసి జీవనం సాగిస్తున్నాడు. అతన్ని మరి ఆదుకోవాలని కోరుతున్నాము. దీనిపైన వెంటనే స్పందించాలని సంబంధిత అధికారులకు మరియు MRO గారికి తగిన అధికారులకు కూడా మేము విన్నవిస్తున్నాం.